విద్యాశాఖ అధికారులు అందరికీ కూడా స్పోర్ట్స్ శాఖ అధికారులకి అందరికీ నమస్కారం. అలాగే చిరంజీవులకి అందరికీ 13 జిల్లాల నుంచి నెల్లూరు జిల్లా మీద 12 జిల్లాల నుంచి నెల్లూరు జిల్లా మీద నమ్మకంతో ఇక్కడికి పంపించిన మీ తల్లిదండ్రులకి ముందుగా నమస్కారం. అలాగే మీ అందరికీ కూడా నా శుభ ఆశీస్సులు. ఎంతో దూరం నుంచి అందరి పిల్లలు ఇక్కడ ఈరోజు ఈ నెల్లూరు జిల్లాకి రావడం మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు ఇక్కడ మనం 69వ వాలీబాల్ దినోత్సవాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేసిన అధికారులకి, ఈ కమిటీ సభ్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మన ఇప్పుడే మాట్లాడిన బుచ్చరెడ్డిపాలెం సిఐ శ్రీనివాసరెడ్డి గారు నా దగ్గరకు వచ్చి మా తెలుగుదేశం నాయకులతో కలిసి వచ్చి, మేడం మనకి ఎట్లయినా మీరు అండర్-19 తీసుకురండి అని చెప్పి చాలా రోజులు నా దగ్గర చెప్పాడు. ట్రై చేసాం, బట్ అది కుదరలేదు. సో ఈరోజు అండర్-14 పిల్లల్ని, ఇంత చిన్న పిల్లల్ని ఇంతమందిని ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు ఆల్మోస్ట్ 450 మంది చిన్నారులు ఇక్కడికి వచ్చి ఈ స్పోర్ట్స్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో స్పోర్ట్స్ లో పాల్గొనండి. గెలుపోటములు సహజం. ఈ వయసు నుంచే గెలవడం నేర్చుకోవాలి. ఓడిపోతే మళ్ళీ ఎలా గెలవాలో కూడా స్పోర్టివ్గా తీసుకొని మేము ఓడిపోయామో అనుకోకుండా గెలిచిన పక్క వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా అది అలవర్చుకున్నప్పుడు గెలుపోటములు మన చేతుల్లో లేవు. మన శక్తి కొద్ది ఒక గోల్ మనకుంది, దాన్ని ఏ రోజైనా మనం చేరుకుంటాము అని చెప్పి మీరందరూ కూడా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ క్రీడలు తల్లిదండ్రులు కానీ స్కూల్లో ఉపాధ్యాయులు కానీ అందరూ ప్రోత్సహించాలి. ఎందుకంటే ఎవరి రూముల్లో వాళ్ళు పరిమితం అయిపోయి సోషల్ మీడియాలో, ఫోన్లలో, టీవీల్లో ఇక్కడ కాలం గడిపేస్తూ బయట ప్రపంచాన్ని మర్చిపోయిన తరంగా మీరు మిగిలిపోకూడదు. ఇలాంటి క్రీడాకారులు ఇంతమంది ఈరోజు బయటకు వచ్చి ఆడుతుంటే మిగతా పిల్లలు కూడా దాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని, ఇంకా ఇన్స్పిరేషన్గా తీసుకొని, ఇంకా ఎంతో మంది పిల్లలు ఇలా వచ్చి స్పోర్ట్స్లో పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు అందరికి తెలుసు, ఇందాక సార్ కూడా చెప్పారు, మన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మన యువ నాయకులు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కానీ పిల్లల మీద ఎంతో శ్రద్ధ పెట్టి స్కూళ్ళు రీకన్స్ట్రక్షన్తో ఒక క్లాస్కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్తో, అలాగే నాణ్యమైన మధ్యాహ్నం భోజనం కానీ, మీ స్కూల్ బ్యాగ్స్, కిట్స్, యూనిఫామ్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లో ప్రతి శాసనసభ్యులకి చెప్పి ఈ పేటిఎమ్స్ కానీ, పేరెంట్ టీచర్ మీటింగ్స్ కానీ, స్టూడెంట్స్ మీటింగ్స్ కానీ ఇవన్నీ ఎంతో ఉపయోగపడే విధంగా పిల్లలకి క్రమశిక్షణతో పాటు అందరితో నలుగురితో కలుపుకుంటే అవి తెలుసుకునే దానికి టీచర్స్కి అవకాశం ఇచ్చే విధంగా పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ ముగ్గురు కలిస్తేనే ఆ బిడ్డ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది అని చెప్పి తలంచి ఈరోజు ప్రతి ఒక్క నాయకుల్ని కూడా స్కూల్కి నెలలో ఒక 2 సార్లన్నా మీ స్కూల్స్కి ఏదో ఒక స్కూల్కి విజిట్ చేయమని చెప్పి మాకు అందరికీ కూడా చెప్పి ప్రత్యేక శ్రద్ధ చూపడం జరిగింది. ఇన్ని వసతులు మీ చుట్టుపక్కల ఉన్నప్పుడు మీరు ఎంతో గొప్పగా చదివి రాణించి, అలాగే ఇలా అప్పుడప్పుడు విలాసవంతమైన ఇలాంటి క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, ఈ జరగబోయే 3 రోజులు ఈ వాలీబాల్ టోర్నమెంట్లో తప్పకుండా మీరు అందరూ గెలవాలని
కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. మీరందరూ ఇక్కడ గెలిచి ఇంకా నేషనల్ స్పోర్ట్స్ లో ఇప్పుడు రేపు నేషనల్ టోర్నమెంట్ ఫర్ గర్ల్స్ కడపలో జరగబోతుందంట. దాంట్లో కూడా మీరందరూ సెలెక్ట్ కావాలి. అలాగే నేషనల్ టోర్నమెంట్ ఫర్ బాయ్స్ మహారాష్ట్రలో అక్కడికి కూడా మీరు సెలెక్ట్ కావాలని గర్ల్స్ కి బాయ్స్ కి అందరికి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. అండ్ అధికారులకి ఇక్కడ నాయకులకి నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకునేది ఏంటంటే వాళ్ళందరూ అండర్-14 వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని భోజనంలో కానీ వసతుల్లో కానీ అన్ని ఏర్పాట్లు చూడాలని, మీకు అటువంటివి ఏమన్నా కోరుకుంటే నాకు చెప్పాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు కూడా ఆఫీసర్ స్థాయి, డిఎస్పీ స్థాయి అధికారులుగా కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్తే వాళ్ళు డైరెక్ట్ గా డిఎస్పీ పోస్టులు, డిప్యూటీ కలెక్టర్ పోస్టులు కూడా ఇస్తున్నారు. కాబట్టి మన ఇండియా టీంకి ఆడితే మీకు మంచి ఉద్యోగాలు కూడా వస్తాయి. కాబట్టి ఇది కరెక్ట్ ఏజ్. మీరు మీ హైట్ని బట్టి మీరు స్పోర్ట్స్ హాస్టల్స్ ఉన్నాయి, అట్లాగే మంచి కోచ్ల దగ్గర మీరు ట్రైనింగ్ చేస్తే మీకు మంచి అవకాశాలు ఉంటాయి. మీకు చదువులోనే కాదు జాబ్స్ లో కూడా మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు వీటిలన్నింటిని కూడా ఉపయోగించుకోవాలి. అట్లాగే ఈ టోర్నమెంట్ కి మాకు ముఖ్యంగా ఇక్కడ సహకరించినటువంటి పీఈటీస్ కానీ అలాగే ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళకి కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. అట్లాగే టోర్నమెంట్ సహకరించినటువంటి కోడూరు కమలాకర్ రెడ్డి గారికి, అట్లాగే దువ్వూరు కళ్యాణ్ రెడ్డి అన్నకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ టోర్నమెంట్ బాగా సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇక్కడ అందరూ కూడా ఈ టోర్నమెంట్ ని బాగా ఎంజాయ్ చేయాలని చెప్పి, బాగా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. కమలాకర్ రెడ్డి గారిని వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాను సార్. ప్లీజ్ వెల్కమ్. అదేవిధంగా టి శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్, కె గురుప్రసాద్ గారు, పచ్చా తిరుమలయ్య గారు, వీరందరూ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరియు వెలుగును పంచడం, శాంతి, ఐక్యత, శక్తి మరియు స్ఫూర్తిని అందరికి ప్రసాదించడం. దీపం వెలిగించేటప్పుడు శుభం, ఆరోగ్యం, సంపద, జ్ఞానాన్ని కోరుతూ చీకటిని తొలగించమని మనము దేవుని ప్రార్థిస్తాం. దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా మనం కొలుస్తాం. అది అతిథులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన యొక్క 13 జిల్లాల క్రీడాకారులు కూడా చక్కని మార్చ్ ఫస్ట్ మీ యొక్క కవాతుని ప్రదర్శించారు. క్రీడా జ్యోతికి సెల్యూట్ చేస్తూ క్రీడలకు అభినందనలు తెలియజేస్తూ చక్కగా క్లాప్స్ కొట్టుకుంటాండి. ఎవరు పైకి లాగండి కొంచెం. చలో ఆర్డర్. ఇంటికి ఒక
క్రీడాకారులందరూ కూడా లాంఛనంగా మన అభినందనతోటి ప్రారంభిస్తున్నారు. పిల్లలటువంటి అధికారులు మరియు అందరూ కూడా ఇక్కడ రెండో కొట్టి ప్రారంభించారు. ఎట్టి కొట్టండి కింద సర్వీస్ సర్వీస్. థ్యాంక్ యూ మేడం. ఎట్టి కొట్టండి ఎట్టి కొట్టండి ఎట్టి కొట్టండి. అదే వెరీ గుడ్. We'll meet again on 18th. Okay? All the best. హలో అబ్బాయి